గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దాదాపుగా చివరి దశకు వచ్చేసాయి. సో ఏదైతే ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ మహాయుతి కూటమి మహారాష్ట్రకు సంబంధించి దాదాపుగా స్పష్టమైనటువంటి మెజార్టీ, ఇప్పటికే 217 స్థానాలకి పైగా స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా ముందుకు వెళ్తున్నారు. అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎక్కువ సీట్లు వచ్చిన వారే సీఎం అవ్వాలని ఎక్కడా రూల్ లేదు అనేటువంటి ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు తెలుస్తూ ఉంది. ఏక్నాథ్ షిండే గారు ఆయన ఈ మహాయుతి కూటమికి సంబంధించి ఆయన కూడా ఎస్హెచ్ఎస్ సంబంధించి ఉన్నారు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే మరి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలనేటువంటి ఒక ఆశతో ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే దేవేందర్ ఫడ్నవీస్ గారు ఉన్నారో మరి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా, లేకపోతే ఏక్నాథ్ షిండే గారు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుందా? ఇప్పుడున్న పరిస్థితులలో మనం చాలా స్పష్టంగా చూస్తే బీజేపీ ముందు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే దిశగా ముందు ప్రయత్నాలు చేస్తారు. దీంట్లో 2 పేర్లు వచ్చినా కూడా మనకి కేంద్ర నాయకత్వం ఎవరినైతే బలపరుస్తుందో వాళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పేర్లు ఒకళ్ళిద్దరు విజయోత్సవాలు చేసుకొని సీట్లు పంచిపెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం ఇప్పుడే మీడియాలో. ఇప్పుడు అత్యధిక స్థానాలు గెలిచాయి కాబట్టి సాయంత్రం వరకు మొత్తం మీద క్లారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. అంటే అది రేపు మధ్యాహ్నానికా లేకుంటే రేపు నైట్కా ఎల్లుండికా అన్నది వాళ్ళు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే టైంకి హైకమాండ్ కరెక్ట్ గా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందండి మహారాష్ట్రలో. సార్ రైట్, ఇకపోతే ఇంతటి ఘన విజయం ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో సాధించడం వెనుకున్నటువంటి బలమైన కారణం ఏమంటారు? ఈ విజయాన్ని హిందువుల ఐక్యతకి నిదర్శనంగా బండి సంజయ్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. డెఫినెట్ గా అంటే హిందువుల ఐక్యత అన్నది ఒక కారణం అయితే, 2 శివసేన పార్టీకి ఏదైతే ఉందో బాల్ ఠాకరే గారు ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో నెమ్మదిగా అది తగ్గుతూ వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఓటింగ్ సరళిని కూడా చూస్తే మనం పరిశీలిస్తే డెఫినెట్ గా అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఒక అంతర్మాంతరం వాళ్ళు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది చాలా చోట్ల. ఇప్పుడు గెలిచిన చోట్ల చూస్తేనేమో ఒక విధమైనటువంటి పరిపాలన, ప్రతిపక్ష పార్టీలలో ఉండే నేతల్ని బలమైన నేతలుగా ఎదిగించడంలో వాళ్ళు కొంచెం వైఫల్యం చెందుతున్నారని స్పష్టం అవుతుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతి దగ్గర కూడా బలమైన నాయకులు ఉండాలా. ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ స్థానిక రాజకీయాలకు వచ్చినప్పటికీ స్థానికంగా వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఆరోపణలు ఉండబట్టే ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దీన్ని లోతుగా విశ్లేషించుకోకుండా మాత్రం మళ్ళీ వాళ్ళకి పార్లమెంట్ ఎన్నికల వరకు మళ్ళీ వేరే ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాంట్లో. రైట్, ఇకపోతే ఇది జార్ఖండ్కి సంబంధించి ఎన్డీఏ కూటమి విజయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం కొంత పాత్ర పోషిస్తే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం అక్కడ ఏదైతే మహాయుతి కూటమి ఉందో ఆ కూటమి విజయంలో ఆయన కొంత పాత్రను పోషించారని అయితే చెప్పుకోవచ్చా మనం? డెఫినెట్ గా అండి వీళ్ళ ప్రభావం ఉంటుంది. దాన్ని మనం కొట్టేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఇంత ముందు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు ఉండే పవన్ కళ్యాణ్ వేరండి. రాజకీయ నాయకుడిగా తాను తీసుకున్నటువంటి చర్యలు ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో చాలా వేగంగా స్పందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం డెఫినెట్ గా ఒక సినీ గ్లామర్ తో పాటే కాకుండా రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడల్లో కూడా ఆయన కొంచెం ముందుకు చాలా ఒక సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే జార్ఖండ్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మన ఉప ముఖ్యమంత్రి గారి లీడ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంత ఆయన ఇక్కడ భాషా ప్రభావం కొంత వర్కౌట్ అయినట్టుగా ఉంది. వారికి సంబంధించినటువంటి బంధువర్గం కూడా అక్కడ కొంత వారికి హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది మనకి చాలా స్పష్టంగా. మొత్తం మీద ఇద్దరు డిప్యూటీ సీఎంలు 2 ప్రాంతాలలో ప్రభావం చూపించారని చెప్పొచ్చు అండి. సో మన తెలుగు వాళ్ళైనటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా 2 రాష్ట్రాల ఎన్నికల విజయాల్లో ఎంతో కొంత పాత్రని పోషించారు. సో అనైతే తెలుగు వాళ్ళంగా గర్వంగా చెప్పుకోవచ్చు. డెఫినెట్ తప్పకుండా చెప్పుకోవాలండి. ఎందుకంటే మన వాళ్ళ ప్రభావం దాంట్లో ఉంది, అది మనం ఒప్పుకోవాల్సిందే. రెండోది వచ్చేటప్పటికి మనకి మన బోర్డర్స్ లో ఏదైతే మన తెలంగాణ బోర్డర్ గా ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా పద్మశాలి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న చోట కాంగ్రెస్ ప్రభావం చూపించింది కూడా మనం గమనించాలి ఇక్కడ. డెఫినెట్ గా దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో చేనేత కార్మికులు అన్నాయండి, సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ సమస్యలని ఇప్పుడు కొత్త ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిశీలించాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి.